బయట ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఫిలిం ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు కూడా పెట్టారు, లేదా చిన్న చిన్న వాటికి కృష్ణానగర్లో వెళ్తే బోలెడు ఉన్నాయి. పెద్దవి చిన్నవితో కంపేర్ చేసుకుంటే మీ ఇన్స్టిట్యూట్ ఏ విధంగా డిఫరెంట్? దిస్ ఈజ్ ఐ డోంట్ సే ఇట్స్ డిఫరెంట్, ఇట్ ఈస్ యూనిక్. దే కెనాట్ కంపేర్ విత్ మీ. దే కెనాట్, వైల్డ్ డ్రీమ్స్లో కూడా దే కెనాట్ కంపేర్ విత్ వాట్ ఐఎమ్ టీచింగ్. ఐఎమ్ ద బ్రాండ్ హియర్. ఐ టీచ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఐ విల్ టీచ్ దెమ్. నాకు ఇట్స్ నాట్ ద నెంబర్ యాక్చువల్గా. నిజంగా మన ఎవరో 5 feet 2 inches ఉంటే ఒక అబ్బాయిని ఐ డిస్కరేజ్ దెమ్, డోంట్ జాయిన్ ఫర్ యాక్టింగ్ అని. హూ విల్ డూ దట్? నా వెన్ ఐఎమ్ పేయింగ్ అన్నాడు. బాబు నీ గురించి అంటలేదు బాబు, అంటే నువ్వు తర్వాత హీరో ఎందుకు అవ్వలేదు అనే క్వశ్చన్ రాకూడదు కాబట్టి కొంచెం హైట్ ఉండాలి. అట్లీస్ట్ రోజారామని కొడుకు అతను ఎవరో, అతనికంటే హైట్ అని ఉండాలా? అదో యూ విల్ స్టాప్ దేర్. స్టిల్ ఐ వాంటెడ్ టు జాయిన్ అంటే యూ బ్రింగ్ యువర్ పేరెంట్స్ అని చెప్పాను. దిస్ హ్యాపెండ్ ఇన్ విజయవాడ. అంటే యాక్టర్ హీరోగానే అవ్వాలనే ఉంది, వేరే క్యారెక్టర్ అతని యొక్క యాటిట్యూడ్ బట్టి అర్థమవుతుంది కదా. హీరో బాగున్నాడు మనిషి, బట్ స్టిల్ షార్ట్గా ఉన్నా. బట్ నేను అంత బ్యాడ్ ప్రామిస్ చేయకూడదు కదా. మంచి నటుడు అవ్వచ్చు, మంచి నటుడు ఈజ్ డిఫరెంట్, మంచి స్టార్. అతని యొక్క ఎయిమ్ స్టార్ అవ్వాలని ఉంది. మేబీ వాళ్ళ అంకుల్ని బట్టి ఎవరిని బట్టి సినిమా తీయాలని ఉంది. సో అటువంటిప్పుడు ఐ నీడ్ టు టేక్ స్టిల్ ఇన్ అడాలసెంట్. అతను ఆ అడాలసెంట్ ఏజ్లో ఉన్నాడు కాబట్టి యూ కమ్ విత్ యువర్ పేరెంట్స్ అన్నాను. ఇంకేమనలేక ఐ డెంట్ హర్ట్ హిమ్. కొంచెం మన దేవుడు, నాకు కూడా దేవుడు హైట్ ఇవ్వలేదు. సో ఒక్కొక్కసారి మరి ఏం చేస్తాం మరి, కానీ పొట్టివాళ్ళే గట్టివాళ్ళు, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అంటాం. బట్ అట్ ద సేమ్ టైం ఎంత స్క్రీన్ మీద కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్ కానీ కొంచెం హైట్ ఉండాలి. యాక్చువల్లీ మినిమం 5'6" and 5'7" అన్న ఉంటే దెన్ యూ కెన్ మేకప్ సంథింగ్. అలా అని చెప్తే పొట్టోళ్ళు నటులు కాదు అని అనట్లేదు నేను. దే ఆర్ గ్రేట్ యాక్టర్స్, షార్ట్ పీపుల్. కాబట్టి ఇతను వచ్చిన ఉద్దేశం అది కాదు. బై ఆ ఇల్యూజన్లో ఉన్నాడు అతను, ఆ గ్లామర్లో అనమాట. ఇప్పటి వరకు మీ ఇన్స్టిట్యూట్ నుండి బయటికి వచ్చిన నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఉన్నారు ఎవరైనా? నటులు ఇప్పుడిప్పుడే వైజాగ్లో కంప్లీట్ అవుతుంది అనమాట. దోస్ గర్ల్స్, వన్ గర్ల్ ఈజ్ డూయింగ్ యాజ్ అన్ యాంకర్ యాక్చువల్గా. తనకు యాంకరింగ్ అంటే ఇష్టం యాక్చువల్గా. ఆమె చిన్న కోర్సు చేసింది. 16 years old గర్ల్స్ వాళ్ళు. స్టిల్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌవింగ్ దెమ్ టు గో టు హైదరాబాద్ ఆర్ ముంబై. +2 చేస్తున్నారు. ఈవెన్ దిస్ బాయ్ హూ సిట్టింగ్ హియర్ ఈజ్ ఆల్సో +2 డైరెక్షన్ కోర్సు. దాని తర్వాత ఈజ్ గోయింగ్ టు వర్క్ ఫర్ అవర్ ఫిల్మ్ అండ్ పుట్ హిమ్ యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్. వేరే వాళ్ళు వర్మ అని వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ శ్రీనాథ్ ఫ్రమ్ USA అండ్ ఆల్ దీస్ పీపుల్, దే ఆర్ ఆల్ 39 years, 32 years. వాళ్ళందరూ దే వాంటెడ్ టు బికమ్ డైరెక్టర్స్ నౌ. దే డోంట్ వాంట్ టు వర్క్. నేను అన్నాను కంపల్సరీ ఒక్క ఫిల్మ్ బట్టి బయట చేయండి అన్నాను యాక్చువల్గా. బట్ ఆల్ దే ఆర్ ద ఎడ్జ్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. మిగతా ఈ చిన్న చిన్న కుర్రలు అందరూ కూడా ఐ ఆమ్ ఆస్కింగ్ దెమ్ టు వర్క్ ఫర్ 1 or 2 years. ఇది అయిన తర్వాత బికాస్ దే షుడ్ నో ద వరల్డ్ కదా. వన్ బాయ్ కేమ్ ఫ్రమ్ కరీంనగర్ ఆఫ్టర్ +1. So I told him to finish that +2 also after finishing this and go for a correspondence distance education. Do not leave the education. Let that grow like that because చెప్పుకోవడానికైనా బాగుంటుంది. మరి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయింది అది కూడా బాగోదు అని చెప్పి అలా ఎంకరేజ్ చేస్తూ బిఫోర్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ 2 years కంపల్సరీగా ఒక వర్క్ చేయాలి, బయట చేయండి. అలాగే I cannot tell the 39 years old boy and the boy who has come from US today. He is very thorough. He is doing online రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆల్సో. ఈజ్ దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెంట్. వన్ ఆఫ్ ద టాపర్ అనుకుంటా అతను. బిట్స్ 13 years యూఎస్లో పనిచేసి వచ్చాడు. సో హీ వాంట్స్ టు బికమ్ ఓన్లీ డైరెక్టర్. సమ్ టైమ్స్ మూడీగా ఈ వెబ్సైట్స్లో చూసి మొన్న అన్నాడు, ఒకరిని ఒకటి బాగా రిచ్ చేసుకుంటారని నాకు ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్ అన్నాడు. వై ఆర్ యూ బోదర్డ్ అబౌట్ ద వెబ్సైట్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్? అలా అంటారా ఉంటారు, గాసిప్స్ ఆర్ దేర్. బాలీవుడ్లో కావాలని రాయించుకుంటారు గాసిప్. సో అంటే వై ఆర్ యూ వరీడ్ అబౌట్ అదర్ పీపుల్స్ కామెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? You are learning, you are grooming nicely. Your aim is should be only to direct a film. కొంతమందికి మధ్యలో పరీక్షలు వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇంత గైడెన్స్ చేసేది ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ వన్ గై. ఐ మీన్ కిషోర్ నమిత్ కపూర్, హీ టీచర్స్ ఫర్ యాక్టర్స్ ఇన్ ముంబై, బట్ హీ ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్లీ డైరెక్టర్ అండ్ ఆల్. ఇక్కడ నేర్పేవాడికి టీచింగ్ ఎబిలిటీస్తో పాటు వెల్ నాలెడ్జ్ ఉంటూ యూ షుడ్ బి ఆల్సో ఫిల్మ్ మేకర్ అయి ఉంటే ఆ నేర్పడం అనేది వేరేగా ఉంటుంది. లోటుబాట్లు, ఆ ఒడిదుడుకులు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అవన్నీ భయంకరంగా అనిపిస్తుంది. ఒక అతనైతే బాబు నేను డైరెక్షన్ చేయను సార్ అన్నాడు. డైరెక్షన్ యాక్టింగ్ కూడా జాయిన్ అయ్యి ఐ వాంట్ టు, అంటే యాక్టింగ్ అంటే హ్యాపీగా అలా చేసేసి డబ్బులు పట్టుకొచ్చేస్తాను అనుకుంటావు. ఆ సినిమా హిట్ అవ్వాలి,
తర్వాత ఏమో నువ్వు ఎంత మళ్ళీ పిఆర్ వర్క్ చేయాలి, నువ్వు తగినంత హైట్ ఉండాలి. డైరెక్షన్ అనగా నేను చెప్తుంటే భయపడిపోయి నేను 2 కోర్సులు జాయిన్ అయ్యాను కానీ అంటే వన్ బాయ్ జాయిన్ ఫర్ 2 కోర్సెస్, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ బాయ్, ఈజ్ వెరీ క్రియేటివ్ ఆల్సో. బాగుంటాడు, అందంగా ఉంటాడు. ఇంకొక 2 ఇంచులు తక్కువగా ఉన్నాడు అనమాట. 5'6" అంత ఉంటాడు, 5'5" ఉంటాడు, 5'6" అని అంటాడు యాక్చువల్గాను. బట్ వేరే వాళ్ళు వచ్చి నేను బుక్ చేసుకోవాలంటే వోంట్ దే సే ఆర్ యూ షార్ట్ అని అనరు. సో అవన్నీ వస్తాయి. చేత రెండిట్ల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. హిస్ ఫాదర్ వాంట్స్ హిమ్ టు బి ఏ డైరెక్టర్ బికాజ్ అది ఎనీ టైమ్ ఇట్స్ బెటర్ అని. అంటే కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇన్ఎవిటబుల్ అతని విషయంలో, అది ఎవరు ఆపలేరు. ఒకటి ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఫైనల్లీ దే బోత్ ఆర్గ్యూడ్ సో మచ్ అండ్ జాయిన్ ఫర్ బోత్ ద కోర్సెస్. యూస్ టు అటెండ్ 2 classes. యూ గోట్ ఇట్ నౌ. సో ఆ ప్యాషనేట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంకొంచెంగా ఇప్పుడు వరకు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు. నౌ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ దిస్ ఇయర్ సో మెనీ ఎంక్వైరీస్. మీరే చెప్తుంటారా లేదా? ఇప్పటి వరకు నేనేం చెప్తున్నాను, ఏదో నెక్స్ట్ లెక్చర్గా అప్పుడప్పుడు వర్క్షాప్స్ పెట్టి ఒక్కసారి బట్టి వర్క్షాప్ పెట్టి నీలకంఠాన్ని రసూల్ని తీసుకెళ్ళాను టు ఇన్స్పైర్ వైజాగ్ 5 స్టార్ హోటల్ అదే డాల్ఫిన్ని పెట్టాం. ఇట్ విల్ బీ ఇన్ వెరీ గుడ్ స్టైల్. అవి వాళ్ళకు కూడా మోటివేషన్ ఉంటుందని వీళ్ళని కూడా మాట్లాడమన్నా అనమాట. అలాగా అప్పుడప్పుడు మంచి మంచి వాళ్ళని తీసుకెళ్తాం. లైక్ సమ్ జర్నలిస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్, ఐ ఆల్సో వాంట్ టు కమ్ యాజ్ గెస్ట్ లెక్చర్. ఎవరో మనం రిక్వెస్ట్ చేసేది మనం, ఓకే యూ కెన్ కమ్ అని చెప్పాను. బట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ యూ షుడ్ గివ్ మీ ఎ సమరీ ఇన్ ద బిగినింగ్ బికాజ్ మై స్టూడెంట్స్ షుడ్ లెర్న్ ఓన్లీ అథెంటిక్ నాలెడ్జ్ కదా. అలాగే అప్పుడప్పుడు పిలవచ్చు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా మంచి గాయంగా ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు ఇన్వైట్ సంబడి ఫ్రమ్ బాలీవుడ్ ఆల్సో. యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటే ఐ వాంటెడ్ టు కాల్ రంజలీలా బన్సాలి, మణిరత్నం వాళ్ళు పిలిచేటప్పుడు రిక్వెస్ట్ చేస్తే దే విల్ కమ్ 1 or 2 hours ట్రీట్ దెమ్ వెల్. అండ్ ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇంకొక స్టార్ హోటల్ లేకుండా పెట్టి ఒక వర్క్షాప్ లాగా దానికి సఫిషియెంట్ క్రౌడ్, ఆ టైప్ ఆఫ్ క్రౌడ్ కావాలి. ఇప్పుడు మా దగ్గరికి విజయవాడలో జాయిన్ అవుతా వచ్చిన వాళ్ళందరూ నేను ఎప్పుడు తెర మీద కనపడతానా అనేవాళ్ళు కొంతమంది. నేను ఇప్పుడు కొంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ ఎ ఫిలిం అంటే నేను ఆ రేంజ్లోనే పెట్టగలను. కానీ వాళ్ళు తీసుకొచ్చి వాట్ డిడ్ అకిరా కురోసావా has said, what Jean-Luc Godard, Ingmar Bergman, వుడీ ఎలెన్ అని వాళ్ళు మొదలుపెట్టామనుకోండి, మాకున్న నాలెడ్జ్ అంతా బయట పెట్టుకోవడానికి. అది శంకరాభరణంలో డైలాగ్ ఉంటుంది, అరుగు మీద కూర్చొని వాయిస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో మన జోకులు అనమాట. అది విశ్వనాథ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. అది ఎవడో దాస్ అన్న వాడు సంగీతం నేర్పుతూ ఉంటాడు ఒక అమ్మాయికి, బ్రో జై వారు అంటాడు కదా. అలా క్రాస్ అవుతూ డ్రెస్ పాస్ చేస్తూ చక్ర శాస్త్రి గారు అది వెళ్తే ఏమయ్యా దాసు అక్షరాలని ముక్కల కింద విరుస్తున్నావు ఏది అంటాడు కదా. అప్పుడు ఆ డైలాగ్ ఉంటుంది, ఇది క్లైమాక్స్. ఏమిటో ఈ శంకర శాస్త్రి గారు పాటలే కదా, పాటలు కూడా అర్థం అవ్వట్లేదు అంటాడు. ఆ నేర్చుకునే అమ్మాయి పేరు ఆండాలి అనమాట, ఆండాలి తుడిసాయి అంటుంటాడు. సో అలాగా మనం వీళ్ళకి చేత కానీ మనకి ఇష్టం కానీ చెప్పామనుకోండి, దే మైట్ నాట్ లైక్ ఇట్. దానికి సంబంధించిన క్రౌడ్, సంబడి వాంట్స్ టు మేక్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, సంబడి వాంట్స్ టు మేక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ జోనర్. అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. దెర్ ఆర్ సమ్ గుడ్ వెల్ వాట్ యూ కాల్ దిస్ మేమంతా వెల్ ఎడ్యుకేటెడ్ కదా అంటారు మేడం. దెర్ ఆల్ గుడ్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ. బట్ ఇంకా వెరీ బ్యూటిఫుల్ స్కూల్స్ నుంచి వచ్చిన కొంతమంది కిడ్స్ ఉంటారు, లైక్ రిషి వ్యాలీ నుంచి అట్లా. సో దే విల్ ఆస్క్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. సో మేబీ దే వాంట్ టు మేక్ అనదర్ కైండ్ ఆఫ్ ఎ జోనర్. ఎందుకు లేదు జరా, ఇప్పుడు ఐఎంలో చదువుకున్న వాళ్ళు వచ్చి సినిమాలు తీస్తున్నారు లేదా. సో అలాగా ఆ క్రౌడ్ని బట్టి ఐ వాంట్ టు టేక్ గెస్ట్ లెక్చర్. అదర్వైజ్ నవ్ వీ హ్యావ్ అపాయింటెడ్ సమ్ 2-3 ఫ్యాకల్టీ. యాక్టింగ్కి ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గాను. డైరెక్షన్, స్క్రీన్ ప్లే వరకు నేను ఐఎమ్ షట్లింగ్ బిట్వీన్ వైజాగ్, హైదరాబాద్ అండ్ ఆల్. ఇంకా నెంబర్ పెరిగితే మేబీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ట్రైనింగ్. మీకు అర్థమైందా? వేర్ ఆర్ యూ గెటింగ్ గాట్ సమ్ వెటరన్ పీపుల్ ఇన్ మెడ్రాస్. నేను కూడా మొన్న ఒక వెటరన్ అతన్నే పెట్టాను. ఈ హ్యాస్ టు గెట్ అప్ స్లోలీ అండ్ స్టార్ట్. అతను కొంచెం ఎంతూజియాజం వచ్చి చెప్తున్నాం అనమాట. ఇలాంటి ఈ ప్రజెంట్ జనరేషన్కి హిస్టరీ ఎక్కువ లైక్ చేయకపోవచ్చు, అంచేత ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చెప్పాలని చెప్పేసి అలా ఫ్యాకల్టీని కూడా తయారు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్తున్న పెద్ద పెద్ద బ్రాండ్లు, ఓన్లీ ద నేమ్ బ్రాండ్ విల్ సిగరెట్ వాళ్ళు కూడా దే స్టార్టెడ్ మేకింగ్ టీ-షర్ట్స్.
అంటే ఎవరీ కంపెనీ పేరు వాడుకుండేది తప్పితే కంపెనీ పేరు ఉన్నంత మాత్రాన ఇన్స్టిట్యూట్లో గొప్ప విజ్ఞాన భాండాగారాలు పోసేవాళ్ళు ఉన్నారనుకోవడం పొరపాటు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, యూ నీడ్ హియర్ ఐఎమ్ దేర్. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్, ఆ ఫిల్మ్ కూడా చేయమని వాళ్ళే అడుగుతున్నారు. మీరంతా వాళ్ళందరూ నాకు ఉంటారు. ఒక 1 week 10 days ఐ విల్ కీప్ దెమ్, ఐ ఎంటర్టైన్ దెమ్ విత్ మై ఓన్ మనీ. ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ అండ్ యాక్టింగ్ పీపుల్. సో వన్ అమాంగ్ ద ఫ్యామిలీ లాగా ఐ కెన్ డూ దట్. ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ కమ్ టు మీ, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. కమ్ విత్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ విల్ ప్లాట్ అంటారు. ప్లాట్ విల్ బికమ్ ఏ స్కెలిటన్. స్కెలిటన్ విల్ బికమ్ ఏ ఫ్లెష్. ఫ్లెష్ విల్ బికమ్ ఏ రూపం. దెన్ ట్రీట్మెంట్. దెన్ ఇట్ గోస్ టు సీనిక్ ఆర్డర్. దెన్ స్క్రీన్ ప్లే, లెఫ్ట్ అండ్ రైట్. అంత మెటిక్యులస్గా వి టీచ్ దెమ్. సో ఈ స్టేజ్ బై స్టేజ్ నేర్చుకున్నప్పుడు దే విల్ బి ఓవర్వెల్మ్డ్ అండ్ థ్రిల్డ్ అనమాట. దే విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ దర్ ఓన్ ప్లాట్స్. That plot can be taken or derived from a newspaper, or somebody must have told him, somewhere he must have heard, or సొంతంగా పుట్టిండొచ్చు కదా. సో how to improve your creativity, how to tickle your creativity, how to make a plot, ఇవన్నీ కూడా ఇంత కూలంకుషంగా ఐ డోంట్ థింక్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ దే విల్ టెల్ యూ సమ్ బుక్స్. ఈ బుక్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్తారు, ఈ బుక్స్లో ఇక్కడ చెప్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ కోర్స్. హియర్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడి. ఎవ్రీబడి అంటే నాకు మ్యాక్సిమం 15-20 మంది కంటే ఎక్కువ ఉంటారు బ్యాచ్కి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఇంటరాక్ట్. అదే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు అడిగిన డిఫరెన్స్ని కొంచెం లెంగ్తీగా చెప్పాను అనమాట. అదర్వైజ్ ఐ మీన్ బిగ్ ఆర్ స్మాల్ అనేది డిపెండ్స్ ఆన్ ద నాలెడ్జ్ వాట్ యు ఆర్ గివింగ్ టు దెమ్, వాట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఫైనల్లీ. ఎవరన్నా అయ్యారా అన్నారు, మేబీ దే మైట్ వెంచర్ ఇట్. అది నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఎ జోక్. సొంతంగా డబ్బులు పెట్టే పేరెంట్స్ ఉన్నా కూడా ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. అది ఇట్ మైట్ బీ ఏ సూపర్ సక్సెస్ ఆర్ మైట్ నాట్ రిలీజ్ సమ్ టైమ్స్. అంచేత అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు మన వాళ్ళకి చెప్పాము. ఆ పొరపాటు చేస్తారని బట్టి నేను అనుకోను. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.